పవన్ కళ్యాణ్ గారు నిజంగా ఆయన్ని మోసం చేస్తున్నారా లేకపోతే ఆయనే మోసపోతున్నారా? డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు నిజంగా డిప్యూటీ సీఎం పదవికే వని తెచ్చారు పవన్ కళ్యాణ్ గారు అని చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. ఎందుకంటే డిప్యూటీ సీఎంలు అంటే 5-10 మంది ఉండేవారు. అలా కాదు, నేను ఒక్కడే ఉండాలి డిప్యూటీ సీఎం అంటే డిప్యూటీ సీఎం పదవికే వని తెస్తానని చెప్పారు పవన్ కళ్యాణ్ గారు. నిజంగా అలాగే ఉన్నారు. ఆయన చేసిన కొన్ని మంచి పనులు నేను అభినందిస్తాను, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. కానీ ఆయన మంచితనం అనాలా లేదా అతి మంచితనం అనాలా లేకపోతే మోసపోవడం ఆయనకు అలవాటైపోయిందని అనాలా? ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారిని మోసం చేస్తున్నారు. నన్ను అడిగితే నేను చెప్తా నిజమంటే పవన్ కళ్యాణ్ గారికి మోసం చేస్తున్నారు, ఆయనకి మోసం జరుగుతుంది అంతే నిజంగాను. కాకపోతే ఆయన తెలుసుకోవటం లేదా, ఎక్కడి నుంచి మోసపోయారు, ఎన్నిసార్లు మోసపోయారో మొత్తం లిస్ట్ చెప్తా, మీరు రాసుకోవచ్చు. కాకపోతే వీడియో ఎండ్ వరకు చూడండి. ఫస్ట్ అయితే లైక్ చేయండి, చేరాల్సిన వాళ్ళ దగ్గర చేరాలి. ఇది ఫస్ట్ లైక్ చేయండి, మీ బాధ్యత. లైక్ చేస్తే నాకు మోటివేషన్గా ఉంటుంది, ఇంకో వీడియో చేయడానికి అవకాశం ఉంటుంది. లైక్ చేయండి. అలాగే కొత్త వాళ్ళైతే మా ఛానల్ పక్కాగా సబ్స్క్రైబ్ చేసుకోండి. పార్టీలకు అతీతంగా మన వీడియోలు ఉంటాయి, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. ఏ పార్టీకి డప్పు కొట్టం, ఎవరు మెప్పు కోసం మన వీడియోలు చేయం. కాబట్టి ఖచ్చితంగా ఫస్ట్ అయితే లైక్ చేయండి. పవన్ కళ్యాణ్ గారు మోసపోతున్నారా, మోసం చేస్తున్నారా, లేకపోతే ఆయనే మోసపోతున్నారా ఏంటనేది మాట్లాడుకుందాం. ఎన్నిసార్లు మోసపోయాడు పవన్ కళ్యాణ్ గారు అని అంటే కనుక, కూటమి ప్రభుత్వం ఎప్పుడైతే జైల్లో మిలాఖత్ అది మొత్తానికి జైల్లో కలిశారో, ఆ జైల్లో కలిసిన తర్వాత బయటకు వచ్చి ఒక అనౌన్స్మెంట్ అయితే ఇచ్చారు పవన్ కళ్యాణ్ గారు. ఏంటంటే మేము కలిసి ప్రయాణం చేయబోతున్నాం, ఎందుకంటే కూటమిగా మేము ఏర్పడబోతున్నాం, టీడీపీ జనసేన కలిసి పనిచేస్తాయి అని అన్నారు. అప్పటి నుంచి మొదలైందండి పవన్ కళ్యాణ్ గారిని మోసం చేయటం లేదా మోసపోవటం. ఎందుకనంటే అసలు మ్యాక్సిమం రాష్ట్రం మొత్తం అనుకుంది మా అయితే ఖచ్చితంగా తక్కువ 50 సీట్లు తీసుకుంటారేమో పవన్ కళ్యాణ్ గారు అని. 50 కాదు కదా, 50 అనుకున్న దానికి దాంట్లో సగం కూడా తీసుకోవాలా, నిజమండి. కానీ ఆ విషయంలో పవన్ కళ్యాణ్ గారిని మోసం చేశారో తెలియదు, కానీ ఆయన మోసపోయారో తెలియదు, కానీ మొత్తానికి మోసం అంటూ జరిగింది నిజం. కాబట్టి దాని తర్వాత చాలా విషయాల్లో ఆయన మోసపోతూ వచ్చారు, మోసం చేస్తూ వచ్చారు. తర్వాత తిరుమల లడ్డు, అసలు పవన్ కళ్యాణ్ గారు ఆ విషయంలో ఎంటర్ అవ్వలా చాలా రోజులు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ ప్రెస్ మీట్ పెట్టి చెప్పేశారు ఏమని, తిరుమల లడ్డు ఏదైతే తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి కలిసింది కాబట్టి మొత్తం అపచారం జరిగింది, ఘోర అపచారం జరిగింది, కాబట్టి ఇది క్షమించరాని నేరం అని చంద్రబాబు నాయుడు గారు ప్రెస్ మీట్ పెట్టి స్టేట్మెంట్ ఇచ్చేశారు. ఇచ్చేసిన తర్వాత అది దావాహనాలా వ్యాపించింది, అది చిలికి గాలి అనేది చాలా పెద్దదయ్యింది. అసలు జరిగిందో లేదో తెలియదు, అసలు కల్తీనై కలిసిందో లేదో తెలియదు. ఆయన అయితే స్టేట్మెంట్ ఇచ్చారు. యాక్చువల్గా ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉండి, ముఖ్యమంత్రిగా ఉండి అలా మాట్లాడకూడదు అని అయితే చాలామంది మాట్లాడారు. వాస్తవం కూడా అలాంటి స్టేట్మెంట్ అంటే నిజ నిర్ధారణ కాకుండా అలాంటి స్టేట్మెంట్ అయితే ఇవ్వకూడదు వాస్తవంగా. కానీ ముఖ్యమంత్రి గారు ఇచ్చేశారు. ఇచ్చేసిన కొద్ది రోజులకి పవన్ కళ్యాణ్ గారిని మరి ముఖ్యమంత్రి గారు వెళ్ళమన్నారో లేదా పవన్ కళ్యాణ్ గారు స్వయంగా వెళ్ళారో తెలియదు, కానీ ఆ సీన్లోకి ఎంటర్ అయ్యారు. ఆయన ఎవరో పవన్ కళ్యాణ్ గారు సీన్లోకి ఎంటర్ అయ్యి తిరుమల ఏదైతే శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీనై కలిసిందో దాని మీద చాలా విస్తృతంగా అయితే కనుక మాట్లాడటం జరిగింది. దాని మీద చాలా ఎక్కువగా అయితే కనుక ఆయన ఇంటెన్షన్ చూపించడం జరిగింది. కాకపోతే తెర మీదకి ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు వచ్చారో ఆటోమేటిక్గా చంద్రబాబు నాయుడు గారు తెరమరుగయ్యారు. ఇది వాస్తవా కాదా మీలో చాలామంది అబ్జర్వ్ చేయొచ్చు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడుకోవడం మానేసరిగా, చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన స్టేట్మెంట్ గురించి మాట్లాడుకోవడం మానేసరిగా పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడటం మొదలెట్టారు. ఎందుకంటే తిరుమల లడ్డు కల్తీ జరిగింది, కావాలని చేశారు, జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం మొత్తం నాశనం చేసేసిన తిరుమలని రకరకాలుగా ఆయన మాట్లాడటం జరిగింది. అదేమైనా వాస్తవమా, అదేమైనా నిజమైందా, అదేమైనా నిర్ధారణ అయిందా, ఇంకా ఏం తేలుతుందో తెలియదు, మొత్తానికి ఎప్పుడు జరిగిందో తెలియదు. కాబట్టి ఆయన మాట్లాడారు, కొన్ని రోజులు అటు ఇటు తిరిగారు, ఊగారు, మొత్తాన్ని జరిగిన తర్వాత అది పక్క పెట్టేశారు. ఇక అక్కడ నాకు తెలిసి పవన్ కళ్యాణ్ గారు మోసపోయారేమని అనిపించింది. కాబట్టి ముందు ఉండి నువ్వు నడిపించానన్నారో ఆయన నడిపించారో ఏంటో జరిగింది మొత్తానికి. తర్వాత సనాతన ధర్మం అన్నారు, అది వ్యక్తిగతంగా తీసుకున్నదో లేకపోతే పెద్దలు చెప్పిందో ఏంటో తెలియదు, కానీ మొత్తం సనాతన ధర్మం మంచి పద్ధతి, దాంట్లో తిరగలేదు, మనం ఎవరు అంటాను సరిపోం ఆ విషయంలో. కాబట్టి దాన్ని కాపాడటం ఒక హిందువుగా ప్రతి ఒక్కరి ధర్మమేది. తర్వాత ఏదైతే పదవులు ఇచ్చారో, ఏదైతే ఎమ్మెల్యేలు కానీ మంత్రి పదవులు కానీ ఎప్పుడైతే చేయడం జరిగిందో ఆ మంత్రి పదవులు, క్యాబినెట్ పదవులు, ఇలా చాలా పదవులు మొత్తం అన్ని కూడా నామినేటెడ్ పదవులు, వీటన్నిటిలో కూడా కోత కోసారు జనసేనకి అనేది కనుక చాలామంది మాట్లాడారు. ఈ విషయంలో జనసేన నాయకులు, ఎమ్మెల్యేలు చాలామంది ఇంపార్టెంట్ అనేటువంటి కింది స్థాయి నాయకులు చాలామంది బాధపడ్డారు. మాకు రాలేదు, ఏమైనా నామినేట్ పదవుల్లో చాలా మట్టుకి మాకు అన్యాయం జరిగిందని చాలామంది చాలా చోట్ల వాపోయారు. ఇది వాస్తవా కాదా? తర్వాత ఇంకోటి ఏంటంటే అవన్నీ ఒక పక్కన పెట్టేస్తాయి, ఇంకా చాలా ఉన్నాయి చెప్పుకుంటూ పోతే. అవన్నీ చెప్పట్ల, మెయిన్ మాత్రం చెప్తున్నా. థియేటర్ల బంధు ఇక్కడ మరీ ఘోరం. ఎలాగంటే ఇంటి దొంగని ఈశ్వరుడైనా పట్టలేడంట.
ఇది సామెతను ఊరికినే పోవాలా. కాబట్టి అలాగా అసలు ఈ విషయం తెలియకుండానే పవన్ కళ్యాణ్ గారు సీన్లోకి ఎంటర్ అయ్యి పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాటలు ఏంటంటే, మొత్తం థియేటర్లో బంద్ చేస్తానన్నది ఎవడో వాడు అసలు తేలిపోవాలి, ఆ నలుగురు ఎవరో, ఆ నలుగురైనా సరే వాళ్ళనైనా ఊరుకునేది లేదు, అసలు మామూలుగా లేదు, ఎందుకంటే రాబోయేదేమో హరిహరి వీరమల్లు, కాబట్టి దాని గురించి అయినా సరే అది కూడా నేను పక్కన పెట్టేస్తాను, అది కూడా నాకు ఇంపార్టెంట్ కాదు, నాకు కావాల్సింది న్యాయం తెలియాలా, ఎందుకు ఇలా కుట్ర పన్నారు అంటే నా సినిమా మీద కుట్ర పన్నారా లేదా సినీ ఇండస్ట్రీకి అసలు బుద్ధి జ్ఞానం ఉందా అన్న రేంజ్లో ఫైర్ అయ్యారు. ఎందుకంటే గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి గారు పదవిలో ఆసీనులైన తర్వాత ఇప్పుడు వరకు మీరు వచ్చి మర్యాదపూర్వకంగా కలవాలన్న కనీస ఇంగిత జ్ఞానం మీకు లేదా అన్నట్టుగా మాట్లాడడం జరిగింది. మరి ఆ ఇంగిత జ్ఞానం ఉందో లేదో తెలియదు, కానీ మొత్తానికి వీళ్ళైతే కలవలేదు. ఎందుకు కలవలేదు నాకు అర్థం కాల. వాస్తవంగా అయితే ఎవరైనా ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు సినీ పెద్దలు కలుస్తూ ఉంటారు సహజంగా. ఇంతకుముందు కలిసే పద్ధతి ఉందో లేదో తెలియదు, కానీ కలవాలి. ఎందుకంటే హోదా ముఖ్య ప్రభుత్వం మారింది, అది ఒక ఏంటంటే రాజకీయంలో అది ఒక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి ఉంది కదా, ఒక శాఖ ఉంది కదా. సో దా విషయంలో అయినా నేను కలవలేదు, ఎందుకు తెలియదు మొత్తానికి. అంటే సినిమా ప్రపంచం వేరు రాజకీయం వేరు అని వాళ్ళు అంటున్నారు. కాబట్టి మాకు మీకు సంబంధం లేదని చాలామంది మాట్లాడతారు నిర్మాతలు, దర్శకులు కూడాను. కానీ మరి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్తే వంగి నమస్కారాలు పెట్టారు, దండాలు పెట్టారు కదా, మరి అదంతా ఏమైంది అని పవన్ కళ్యాణ్ గారు మాట్లాడటం జరిగింది. వాళ్ళైతే కావాలి, మేమైతే వద్దా మీకు అని దెప్పు పొడుపు మాటలయ్యే కొన్ని మాట్లాడారు వాస్తవంగా అయితే కనుక. కాబట్టి అప్పుడు వాస్తవాలు ఆలోచిస్తే కనుక అప్పుడైతే కనుక ఎవరో జగన్ గారు రమ్మని అనలేదంట. వీళ్ళే సినీ పెద్దలు వెళ్ళి టికెట్ల రేట్లు అయ్యే పెంచుకోవడం కోసం వెళ్తే కనుక అప్పుడు ఆయన కొన్ని నిర్ణయాలు అయితే చెప్పడం జరిగింది. ఇది కరెక్ట్ కాదు, టికెట్ల రేట్లు అనేవి ఎవరిష్ట సంఘాలు పెంచుకోవడం కుదరదు, అది చాలామంది అవి చూసి వాళ్ళ మీద భారాలు పడతాయి. ఆయన మాట్లాడితే అదిగో సినిమా పెద్దలకి కనీస మర్యాద ఇవ్వలేదు, అందరూ దండాలు పెట్టాలంట, అది అయ్యంట ఇయ్యంట అనేది చెప్పడం జరిగింది. అలా జరగలేదు, అక్కడ జరిగింది వేరు, పవన్ కళ్యాణ్ గారు చెప్పింది వేరని సినీ పెద్దలే చాలామంది విమర్శించారు. ఇప్పుడు జరుగుతుంది ఏంటి, అప్పుడు అన్నమాట ఏంటి పవన్ కళ్యాణ్ గారు, అసలు సినిమాలకి రాజకీయానికి సంబంధం ఏంటాయి నా తెలియగడతాను, సినిమా వేరు రాజకీయం వేరు, మేము మీ దగ్గరకు వచ్చి నమస్కారాలు పెట్టాలా, మీకు చేతులు కట్టుకోవాలా, మేము ట్యాక్సీలు కడతాం, మేము నిర్మాతలు డబ్బులు పెడితే మేము సినిమాలు తీస్తాం, మేము కట్టి ట్యాక్సీల ద్వారా మీరు ప్రభుత్వాలు నడుపుకుంటున్నారు, కాబట్టి మీకు మాకు సంబంధం లేదు ఎలా అన్నట్టుగా మాట్లాడారు పవన్ కళ్యాణ్ గారు. కానీ ఇప్పుడు ఏమైంది, ప్రభుత్వం మారింది, వాళ్ళు అధికారంలోకి వచ్చారు, మీరు ఎందుకు మా దగ్గరకు వచ్చి కలవలేదు, మీరు మాకు ఎందుకు బొకేలు తేలేదు అన్నట్టుగా మాట్లాడారు. కాబట్టి ఇవన్నీ చూస్తూ ఉంటే ఏమైందంటే అప్పుడో మాట ఇప్పుడో మాట అని రాజకీయ విశ్లేషకులు సామాన్యులు కూడా మాట్లాడుకున్న మాట. కాబట్టి ఆ రకంగా కూడా ఆయన మోసపోయారేమో అని అభిప్రాయం. తర్వాత పదవుల విషయంకి వచ్చిన తర్వాత మర్చిపోయినాను ఇక్కడ నాగబాబు గారికి. పాపం కష్టపడ్డారు నాగబాబు గారు, పిఠాపురంలో తన ఎన్నికల ప్రచారంలో బాగా కష్టపడ్డారు కాబట్టి ఆయన కష్టానికి తగ్గ ఫలితం ఇవ్వాలి కాబట్టి ఆయనకి ఏదో ఎమ్మెల్సీగా చేసి ఎమ్మెల్సీ నుంచి అటు మంత్రిని చేద్దామని అనుకున్నారు, కానీ అవ్వలా. వాస్తవానికి అయితే చేస్తామని అన్నారు, ఎమ్మెల్సీ డిక్లేర్ చేస్తారు అన్నీ. కానీ ఇప్పుడు తెర మీదకి ఇంకో మాట వస్తుంది. ఎలా అంటే జనసేన నేతనే రాజమండ్రి కాదు ఎవరో విశాఖ సీనియర్ నేత కొనతాలను మంత్రివర్గంలో తీసుకోవాలని ఆలోచిస్తున్నట్టు, కాబట్టి ఆయన ఎమ్మెల్సీతో సరిపడతారన్నట్టు మంత్రివర్గంలో తీసుకోవాలని మరి ఎలాగని ఆలోచిస్తున్నట్టు, అది ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఏమాట చెప్పకుండా ఇప్పుడు లేనిపోయిన పేర్లు తెర మీద తీసుకొస్తుంటే నాగబాబు గారి పాము డిసప్పాయింట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే పదవి ఇచ్చేదాకా వస్తుందో లేదని గ్యారంటీ లేదు. ఈ విషయంలో మళ్ళీ మోసం జరుగుతుందని అనాలి నేను జనసేన పార్టీ వాళ్ళకి. తర్వాత ఏ పార్టీని అయితే మనం వద్దన్నామో ఆ పార్టీతో మనం పొత్తు కట్టాల్సి వచ్చింది, ఎవరినైతే మనం కాదన్నామో వాళ్ళతో మనం మాట్లాడాల్సి వచ్చింది. ఇన్ని రకాలుగా మోసం అనేది జరుగుతూనే ఉంది పాపం. అంటే ఎప్పుడైతే థియేటర్ల బంధు విషయంలో మీకు విషయం చెప్పడం మర్చిపోయా, థియేటర్ల బంధు విషయంలో ఎంత హడావిడి చేసిన పవన్ కళ్యాణ్ గారు తీరా ఇంటి దొంగని ఈశ్వరుడైనా పట్టలేడు అని అన్నట్టుగా ఇంతకు ఎవరో కదట జనసేన నేత రాజమండ్రి సిటీ ఇన్ఛార్జ్ అయిన కాబట్టి అత్తి సత్యనారాయణ ఇంతకు ఆయనే బంద్ చేయాలని నిర్ణయించింది. అన్ని అడితిరిగి మళ్ళీ నాకెందే పెట్టారా బాబాయ్ అన్నట్టుగా అర్థమైంది కదా మీకు. అడితిరిగి మళ్ళీ ఎలా వచ్చింది, జనసేన నేతనే బంద్ చేయాలన్నట్టుగా. అయ్యా అనవసరంగా నేను ఈ విషయం తెలియక చాలా మట్టుకి ఫైర్ అయ్యానని అని అనుకున్నారో లేదు తెలియదు కదా. మొత్తానికి ఆయన మాత్రం వెంటనే ఆయన ఇన్ఛార్జిగా తీసేయడం, ఆయన బయటకు పంపించేయడం జరిగింది. అంటే తెలిసిన తర్వాత బయటకు పంపించడం ఇవన్నీ వేరే అయితే కనుక, కాకపోతే మిగిలిన నిర్మాతలు కానీ సినిమా ఇండస్ట్రీ కానీ ఎందుకు వచ్చింది అనేది మీరే, మళ్ళీ తీసేసింది మీరే, ఇవన్నీ అవసరం అన్నట్టుగా వాళ్ళు మాట్లాడతారన్నమాట. కాబట్టి అదండి జరిగింది. ఇన్ని రకాలుగా జనసేనకి ఫస్ట్ నుంచి మోసం జరుగుతూనే వస్తుంది నన్ను అడిగితే కనుక. కాబట్టి ఈ మోసాలన్నింటి విషయంలో పాపం మోసపోతున్నారా లేదా మోసం జరుగుతుందా, మోసం చేస్తున్నారా అర్థం కాని పరిస్థితి. నా అభిప్రాయం అయితే ఇది. మీ అభిప్రాయం అంటే ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. సదా దాన్ని నేను గౌరవిస్తాను. ఫస్ట్ లైక్ చేయండి, నాకు మోటివేషన్ కూడా ఎక్కువ మందికి ఇన్ఫర్మేషన్ జరుగుతుంది. అలాగే కొత్తగా మన ఛానల్ పక్కాగా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.